వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం గనక అయితే అమరావతిని ఆయన అలాగే ఉంచుతారు, మారుస్తారు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. నేను ఇంకేం అడగట్లే మిమ్మల్ని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే అమరావతిని అలాగే ఉంచుతారు, మారుస్తారు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఒక 500 కామెంట్స్ టార్గెట్ నాకు కానీ మా టీముకి కానీ ఒక 10 కామెంట్లు వచ్చినా, 100 వచ్చినా, 1000 వచ్చినా చూసి సంతోషపడి సంబరపడిపోతాం మీ కామెంట్లు మేము. కాబట్టి మాకు చాలా ఇంపార్టెంట్ కామెంట్స్ అనేవి. దయచేసి ఒకటి ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఉన్నటువంటి గుర్తింపు కేవలం ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రమే కాదు, అది పార్లమెంటు సాక్షిగా జరిగినటువంటి ఒక చట్టబద్ధమైన ప్రక్రియ. ఓకేనా. గతంలో ఈ విషయంలో అనేక గందరగోళాలు సృష్టించినా కూడా అమరావతి ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు, ఎప్పుడూ తగ్గలేదు. ముఖ్యంగా రాజధానిని మార్చడం అనేది అంత సులభమైనటువంటి విషయం ఏమాత్రం కూడా కాదు అనేది మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. ఒక ప్రభుత్వం ఒకసారి ఒక ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించి అక్కడ భూ సమీకరణ చేసి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం అనేది చట్టపరంగా, రాజకీయపరంగా అనేక రకాల ఇబ్బందులతో కూడుకున్నటువంటి పని. గత కొన్ని సంవత్సరాలుగా అమరావతి విషయంలో జరిగినటువంటి చర్చలన్నీ కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప అందులో వాస్తవాలు చాలా తక్కువ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాజధాని ఏర్పాటుకి కేంద్రం కూడా తన వంతు సహకారం అందిస్తూ వస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో ఎవరైనా రాజధానిని మళ్ళీ మార్చాలి అని అనుకుంటే దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అది దాదాపు అసాధ్యమనే లెక్కలో వేసేసుకోవచ్చు. రాజధాని మార్పు విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా కీలకమైందని చెప్పుకోవాలి. రైతుల నుంచి భూములు తీసుకున్న తర్వాత రాజధానిని అక్కడి నుంచి కదిలించడానికి వీలు లేదు అని కోర్టు చాలా స్పష్టంగా అనేకసార్లు చెప్పిన పరిస్థితి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారిపోతే రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా కుంటుపడుతుంది. రైతులతో ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలు చట్టబద్ధమైనవి కాబట్టి వాటిని ఉల్లంఘించేటువంటి అధికారం ఏ ప్రభుత్వానికి ఉండదు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినా కూడా అక్కడ కూడా అమరావతికి అనుకూలంగానే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అని చాలా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి ఉంది. రాజధానిని మార్చే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని కోర్టు క్లియర్ కట్గా విన్నవించింది. దీనివల్ల అమరావతికి ఉన్నటువంటి చట్టబద్ధత మరింతగా పెరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో అమరావతిలో మొదటి దశ నిర్మాణాలు పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్ల పెట్టుబడిదారుల్లో, ప్రజల్లో తీవ్రమైన నమ్మకం అయితే వచ్చింది. రాజధానిని మార్చడం వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా కూడా పెద్ద దెబ్బ తగులుతుందని భయపడే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. ఇప్పటికే ఖర్చు చేసిన వేల కోట్ల రూపాయలు వృధా అవడమే కాకుండా కొత్త రాజధాని కోసం మళ్ళీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అనేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భరించలేని ఒక భారంగా మారుతుంది. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే మౌలిక సదుపాయాల విషయంలో కానీ అనేక విషయాల్లో కానీ చాలా పనులు జరిగాయి. అవన్నీ పూర్తి చేస్తే రాష్ట్రానికి ఒక గొప్ప నగరం అందుబాటులోకి వస్తుంది. అమరావతిని కేవలం ఒక రగనంలా కాకుండా ఆర్థిక వనరులుగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా రాజధాని విషయంలో రకరకాల గందరగోళాలను రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రారు అసలు. ఇప్పుడు అమరావతి విషయంలో ఒక స్పష్టత రావడం వల్ల అభివృద్ధి మళ్ళీ పట్టాలెక్కే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆకాంక్షలు కానీ, చట్టబద్ధమైన ఒప్పందాలు కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వాటన్నిటిని గౌరవించినప్పుడే రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని అర్థం చేసుకోవాలి మన వాళ్ళు. అమరావతి విషయంలో జరుగుతున్నటువంటి ప్రచారం కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి అని స్పష్టంగా తేలిపోతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఫైనల్గా చూస్తే అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవ ప్రతీకగా ఫీల్ అవుతున్నారు. చట్టపరమైనటువంటి రక్షణలు, కోర్టు తీర్పులు ఇవన్నీ కూడా అమరావతిని కాపాడుకుంటూ వస్తున్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే దాన్ని మార్చాలని చూస్తే అది రాష్ట్ర భవిష్యత్తుని ఇబ్బందికర పరిస్థితిలోకి నెడుతుంది. దాంతోపాటు రాజకీయంగా ఆయనకు కూడా ఇబ్బందికర పరిస్థితి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయని, అందుకే ఆయన మార్చరు అని నమ్ముతున్నారు.